హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసం ఈ పర్టికులర్ వీడియో. ఇదే వీడియో ఆంధ్రప్రదేశ్ సంబంధించి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా. సో రీసెంట్గా మీరు చూసే ఉంటారు 33 జీవో మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. యాక్చువల్గా తెలంగాణ లోకల్ ఎవరు, తెలంగాణ నాన్ లోకల్ ఎవరు, అసలు తెలంగాణ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే మనకున్న అవకాశాలు ఏంటి అనేది మీకు అర్థమయ్యే విధంగా చాలా క్లారిటీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఏ వీడియోనైనా చూసి వెళ్ళిపోకండి, ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ నుంచి ఉండే ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఈ వీడియో వెళ్తుంది అనమాట, యూట్యూబ్ అల్గారిథం ప్రకారం. సో ఖచ్చితంగా లైక్ చేయండి, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో తెలుస్తుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏదైనా అప్డేట్ వీడియో పెట్టాను అనుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. లేదు సార్ మాకు అయినా తెలియట్లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. లేదు సార్ మేము మెంటర్షిప్లో జాయిన్ అవుతాము, పర్సనల్గా మీతో మాట్లాడాలనుకుంటున్నామంటే 7893947228 అనే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మన దగ్గర రెండు ప్లాన్స్ ఉన్నాయి, ఒకటి గైడెన్స్, రెండు అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవట్లేదు సార్, చాలా మిస్టేక్ చేసే వాళ్ళు ఉంటారు, అలాంటి మిస్టేక్స్ మాకొద్దు, మమ్మల్ని గైడ్ చేయండి అంటే అందులో జాయిన్ అవ్వండి. లేదు సార్ మాకు ఓన్లీ గైడెన్స్ చేయాలనుకుంటే అక్కడ జాయిన్ అవ్వండి. బయట కన్సల్టేషన్ దగ్గర మీకు వేలకు మీరు పెట్టాల్సిన అవసరం లేదు. విజన్ అప్డేట్ నుంచి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 3 to 4 months నేను కంప్లీట్గా స్టూడెంట్స్ కోసమే డెడికేట్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. ఓకే, నచ్చితే నీట్ యూజీ మెంటర్షిప్ అని మెసేజ్ చేయండి. బై డిఫాల్ట్ మీకు ఒక మెసేజ్ వస్తుంది, దాని ప్రకారం మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఇష్యూ ఏంటంటే రీసెంట్గా 33 జియో మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు అనే పాయింట్ ఉంది. అసలు 33 జియో అంటే ఏంటి, ఎప్పుడు వచ్చింది, దీనివల్ల యూజ్ ఏంటి, దీనివల్ల లాస్ ఏంటి, సో దీనివల్ల ఏ స్టూడెంట్ లాస్ అవుతున్నారు, దీనివల్ల ఏ స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతున్నారు, అండ్ ప్రీవియస్ ఇయర్లో ఏం జరిగిందని చెప్తాను. ప్రీవియస్ ఇయర్లో అంటే 2024 సంబంధించి విజన్ అప్డేట్ నుంచి మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఈ 33 జియో మీద ఫైట్ చేసినాము. కావాలంటే లైవ్లోకి వెళ్ళి మీరు చూడండి ఎంతమంది స్టూడెంట్స్కి అన్యాయంగా తెలంగాణలో సీట్ వచ్చాయో ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తెలంగాణలోకి మనకు సీట్ రావాలంటే మనం ఎన్ని కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి వెళ్ళాలి. ఓకేనా, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నుంచి మనం ఎక్కడ జాయిన్ అవ్వచ్చు అంటే ఎయిమ్స్ బీబీ నగర్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలలో 15% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి కదా, వీటిలలో జాయిన్ అవ్వచ్చు. దీంతో పాటు మల్లారెడ్డి డీమ్డ్ ఉంది కదా, సో దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, తెలంగాణలో మీకు ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఆల్ ఇండియా కోటా నుంచి ఆప్షన్స్ ఇవన్నమాట. సో మీకు ఆల్ ఇండియా కోటాలో ఎయిమ్స్ బీబీ నగర్లో సీట్ రావాలంటే చాలా టాప్ స్కోర్ అయి ఉండాలి. సో గౌట్లలో కాలేజీలలో ఏదో ఒక గౌట్ కాలేజీలో సీట్ రావాలంటే, టాప్ కాలేజీలో రావాలంటే టాప్ మార్క్స్ ఉండాలి, లేదా లీస్ట్ కాలేజీలో రావాలంటే వేరే అదర్ స్టేట్ క్యాండిడేట్స్ మాత్రమే వస్తారు, మన స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉండదు. సో ఈ డీమ్లో అంటే డబ్బులు ఉన్నాయంటే డీమ్లోకి వెళ్ళొచ్చు. సో ఇది 19 lakhs అలా ఉంటుంది, మీకు 300 మార్క్స్ వచ్చినా కూడా ఇక్కడ సీట్ వస్తుంది. ఇదొక వే. ఇంకొక వే ఉంది, స్టేట్ కోటా అంటారు దీన్ని. ఓకేనా, స్టేట్ కోటా అంటారు. స్టేట్ కోటాలో మనకు 2 విధాలుగా ఉంటుంది, ఒకటి కన్వీనర్ కోటా, 2 మేనేజ్మెంట్ కోటా. ఓకేనా, కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా. ఈ కన్వీనర్ కోటా సీట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్స్క్లూజివ్లీ 100% ఆఫ్ ద సీట్స్ ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే, తెలంగాణలో చదువుకున్న వాళ్ళకి మాత్రమే, తెలంగాణ లోకల్ అయితేనే మాత్రమే. ఆ తెలంగాణ లోకల్ కండిషన్ ఏంటంటే 9th 10th 11th 12th ఖచ్చితంగా తెలంగాణలో చదివి ఉండాలి. 9 10 11 12 ఇవి తెలంగాణలో చదివి ఉండాలి. లేదు సార్ నేను ఇంటర్మీడియట్ ఒక్కటి చదివాను, 9th 10th ఇక్కడ చదవలేదు అంటే తెలంగాణలో ఫ్రీ సీట్ అనేది రాదు. ఓకేనా, లేదు సార్ నేను 9th 10th 11th చదివాను, 12th ఒక్కటి బయట చదివాను సార్ అంటే అప్పుడు కూడా నీకు ఫ్రీ సీట్ రాదు. సో కాబట్టి తెలంగాణలో కన్వీనర్ కోటాలో నువ్వు పార్టిసిపేట్ చేయాలంటే 9th 10th 11th 12th ఖచ్చితంగా చదివి ఉండాలి. లేదు సార్ నేను 9th 10th 11th 12th చదవలేదు, మరి నేను ఎలా ఎలిజిబుల్ అవుతానంటే 9th 10th 11th 12th ఓపెన్ స్కూలింగ్, ఓపెన్ ఇంటర్మీడియట్ చేసి ఉంటే, ఓకేనా, ఓపెన్ స్కూలింగ్ కానీ ఓపెన్ ఇంటర్మీడియట్ కానీ చేసి ఉంటే అప్పుడు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతేగాని సార్ నేను రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాను, సో నాకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి, సో దానివల్ల నేను తెలంగాణ లోకల్ అవుతానంటే అవ్వరు. కానీ రెసిడెన్సీ సర్టిఫికేట్ వల్ల 2024లో కొంతమంది లోకల్ అయ్యారు, అది కోర్టుకి వెళ్ళడం వల్ల సో తెలంగాణ గవర్నమెంట్ కూడా సుప్రీం కోర్టుకి స్టేకి వెళ్ళి, సో అది వేరే సినిమా అన్నమాట. ఆ సినిమా మొత్తం మీరు చూడాలంటే లైవ్లో ఒక వీడియో ఉంటుంది ప్రీవియస్ ఇయర్ది, అది చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటాలో మనకు బి కేటగిరీ, సి కేటగిరీ ఉంటాయి. ఓకేనా, బి కేటగిరీలో మళ్ళీ 15% ఆఫ్ ద అన్రిజర్వ్ సీట్స్ ఉంటాయి. ఈ అన్రిజర్వ్ సీట్స్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న స్టూడెంట్స్ ఎలిజిబుల్. రిమైనింగ్ 85% సీట్స్ ఉంటాయి కదా, ఇవి తెలంగాణ లోకల్ అవ్వాలి. వీటికి కూడా కండిషన్ 9th 10th 11th 12th తెలంగాణ లోకల్ అయి ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటి, ప్రజెంట్ తెలంగాణలో మీకు సీట్ రావాలంటే ఎన్ని విధాలుగా వెళ్ళాలి ఏంటి అని అర్థమైంది. ఓకే,
ఇప్పుడు 33 జియో అంటే ఏంటి, ఈ 33 జియో ఇంప్లిమెంట్ ఎందుకు చేశారు ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో మనకు బైఫర్కేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బైఫర్కేషన్ అనేది మనకు 10 ఇయర్స్ ఉండేది. ఓకేనా, 10 సంవత్సరాలు ఉంది. ఓకేనా, సో ఈ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేశారు అంటే, ఓకేనా, ఏం చేశారంటే 10 ఇయర్స్ వరకు అంటే, ఓకేనా, 10 అకాడమిక్ ఇయర్స్ వరకు 2 స్టేట్లు కూడా కంబైన్డ్ గానే జరపాలి కౌన్సిలింగ్ లో. 2 యూనివర్సిటీలు వేరైనప్పటికీ కూడా రూల్స్, పాత రూల్స్ జియో నెంబర్ 624 ప్రకారం మనకి ఏంటంటే మొత్తం ఏయూ రీజన్, ఎస్వి రీజన్, ఓయూ రీజన్ అని ఉండేది. ఓయూ మొత్తాన్ని తెలంగాణ, ఏయూ మొత్తాన్ని కోస్తాంధ్ర, ఎస్వి మొత్తాన్ని రాయలసీమ, ఇలా డివైడ్ చేసి కౌన్సిలింగ్ కండక్ట్ చేసేవాళ్ళు. ఇది మనకి ఎప్పటి వరకు కంటిన్యూ అయిందంటే 2022 వరకు కంటిన్యూ అయింది. ఓకేనా, 2022 వరకు మనకు కంటిన్యూ అయింది. ఇది ఈ జియో ప్రకారం. అండ్ తెలంగాణలో ఇంకొక జియో ఉంది, ఆ జియో ప్రకారం మనకు 2022 వరకు ఈ ఫార్మాట్ ఏదైతే ఉందో ఈ ఫార్మాట్ అయిపోయింది అనమాట. అంటే 15% ఆఫ్ ద సీట్స్ ఒక్కొక్క రీజియన్ లో ఉంటాయి. ఓయూ రీజియన్ లో 15% సీట్స్, ఎస్వి రీజియన్ లో 15% సీట్స్, ఏయూ రీజియన్ లో 15% సీట్స్. వీటిని ఏ రీజియన్ వాళ్ళు ఏ రీజియన్ లో అయినా పార్టిసిపేట్ చేసే విధంగా ఉండేది. వీటికి కండిషన్ ఏముండేది అంటే 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th. దీంట్లో ఎండింగ్ అకాడమిక్ ఇయర్ అనేది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చదువుకుంటూ, సో ఇక్కడ కన్సిక్యూటివ్ 4 ఇయర్స్ అంటే దీంట్లో ఎక్కడో ఒక దగ్గర చదువుకుంటా అంటే ఈ 6 నుంచి ఈ 7 ఇయర్స్లలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్, ఓకేనా, 4 ఇయర్స్ అనేది ఎక్కడ చదువుకుంటారో దాన్ని కన్సిడర్ చేసి లోకల్ స్టేటస్ గా ఇచ్చేవాళ్ళు. ఓకేనా, దాన్ని కన్సిడర్ చేసి లోకల్ స్టేటస్ గా ఇచ్చేవాళ్ళు. సో ఈ కండిషన్ ని ఏం చేశారంటే 2023కి వచ్చేసరికి, ఓకేనా, 2023కి వచ్చేసరికి ఈ కండిషన్ ఏం చేసింది తెలంగాణ గవర్నమెంట్ అంటే 2014కి ముందు 2014 తర్వాత అనే కండిషన్ పెట్టింది. అంటే ఓకేనా, మీకు 2014లో బైఫర్కేట్ అయిన 2 స్టేట్లు కాబట్టి 2014కు ముందున్న కాలేజీలో మాత్రమే మేము 15% ఆఫ్ ద సీట్స్ అనేవి ఇస్తాము. 2014 తర్వాత ఉన్న కాలేజీలలో 15% సీట్స్ ఇవ్వము, 100% సీట్స్ అనేవి తెలంగాణ స్టూడెంట్స్ కి ఇస్తామని ఒక జియో తీసుకురావడం జరిగింది. ఆ జియోనే జియో నెంబర్ 72. ఓకే, ఆ జియోనే జియో నెంబర్ 72. సో ఈ 72 వల్ల ఏమైందంటే తెలంగాణ ఫేవర్ గా వచ్చి 2014 తర్వాత ఉన్న అన్ని కాలేజీల్లో 100% సీట్స్ తెలంగాణ స్టూడెంట్స్ కి, 2014కు ముందున్న కాలేజీల్లో 15% ఆఫ్ ద అన్రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి. సో ఈ అన్రిజర్వ్డ్ సీట్స్ 6th, 7th ఈ కండిషన్ ఉంది, 6th నుంచి 12th వరకు కండిషన్ ఉంది కదా, ఈ కండిషన్ ప్రకారం తీసుకున్నారు. సేమ్ కండిషన్ కూడా 2014లో ఏదైతే తర్వాత కాలేజ్ ఉన్నాయో తెలంగాణలో లోకల్ అవ్వడానికి కూడా సేమ్ కండిషన్ అనేది అప్లికేబుల్ అయింది. 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th అనేది అప్లికేబుల్ అయింది. ఓకేనా, సో అప్లికేబుల్ అయింది. సో ఇప్పుడు ఇక 2024కి వచ్చేసరికి 10 ఇయర్స్ అగ్రిమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా, బైఫర్కేషన్ రూల్ అనేది పోయింది కదా. సో పోయినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ 6th క్లాస్ నుంచి 12th వరకు ఉన్న రూల్ ఏదైతే ఉందో ఈ రూల్ ను తీసేసి 9th, 10th, 11th, 12th అని ఒక జియో తీసుకురావడం జరిగింది. అదే జియో నెంబర్ 33. ఈ జియో ఏం చెప్తుంది అంటే ఒక స్టూడెంట్ 1 to 10th క్లాస్ వరకు తెలంగాణలో చదివినప్పటికీ 11th, 12th కూడా తెలంగాణలో చదవకుండా ఈవెన్ ఏపీలో చదివినా కూడా తెలంగాణలో ఫ్రీ సీట్ పొందడానికి వీలు లేదు అని చెప్పింది ఈ జియో. ఓకేనా, ఈ జియో చెప్పింది ఏంటంటే సో 9th, 10th, 11th, 12th తెలంగాణలో మ్యాండేటరీ చదివి ఉండాలి. ఏ స్టేట్ క్యాండిడేట్ అయినా అవ్వనివ్వండి, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ వాళ్ళు అవ్వనివ్వండి, తెలంగాణలో 9th, 10th, 11th, 12th చదవాలి. అలా చదివితేనే తెలంగాణ లోకల్ కి తీసుకొస్తాము అని ఒక జియోని తీసుకురావడం జరిగింది. జియోని తీసుకొస్తూ ఇక 15% అన్రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి కదా, ఈ అన్రిజర్వ్డ్ సీట్స్ అనేవి లేకుండా చేసేసింది. అసలు 15% అన్రిజర్వ్డ్ సీట్స్ లేవు, కంప్లీట్లీ 100% సీట్స్ 100% తెలంగాణ స్టూడెంట్స్ కి అని జియో తీసుకొచ్చింది. ఇది చాలా మంచిది అనమాట. అంటే తెలంగాణ నేటివిటీ ఉన్న స్టూడెంట్స్ కి ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కాకపోతే దీంట్లో జరిగిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనలో చాలా మంది తెలంగాణ స్టూడెంట్స్, తెలంగాణ పేరెంట్స్ కి ఈ జియో నెంబర్ ఈ జియోలు పాత జియోలు 72లు 33లు సో ఈ 9th, 10th, 11th, 12th చదవాలని చాలా మందికి తెలిసి ఉండదు. సో ఈ గవర్నమెంట్ కూడా మనకి ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది చెయ్యవు. సో చాలా మంది ఏంటంటే 1 to 10th క్లాస్ అనేది తెలంగాణలో చదివిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఈ విజయవాడలో ఇంటర్మీడియట్ కాలేజ్ అనేవి బాగుంటాయని అక్కడ జాయిన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ 11th, 12th అనేది జాయిన్ చేయడం జరిగింది. ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైతే టాప్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళు 2024లో తెలంగాణ కౌన్సిలింగ్ వచ్చేసరికి నాట్ ఎలిజిబుల్ అయ్యారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ తెలంగాణలో చదవలేదు కదా, సో కాబట్టి ఏం అయ్యారు, నాట్ ఎలిజిబుల్ అయ్యారు. నాట్ ఎలిజిబుల్ అయినప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. ఓకేనా, వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. వీళ్ళు మాత్రమే జెన్యూన్ క్యాండిడేట్స్. 1 to 10th వరకు తెలంగాణలో చదువుకొని 11th, 12th అనేది
తెలంగాణలో చదవకుండా ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వీళ్ళు మాత్రమే జెన్యూన్ క్యాండిడేట్స్ అయ్యారు కోర్టు కేసులో. వీళ్ళని ఆసరాగా తీసుకొని సో పేరెంట్స్ ఇక్కడ పుట్టి పెరిగి ఎక్కడో చదువుకున్నారు, 1 to 12th వరకు ఎక్కడో చదువుకున్నారు స్టూడెంట్స్, కంప్లీట్ ఎక్కడో చదువుకున్నారు. అసలు వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు, దుబాయ్, సౌదీ, సో వేరే స్టేట్లలో వేరే దగ్గర చదువుకున్న క్యాండిడేట్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ జెన్యూన్ క్యాండిడేట్స్ 1 to 10th వరకు 11th to 12th ఉన్నారు కదా, సో వీళ్ళకు యాడ్ అయిపోయారు కోర్టులో, వీళ్ళకి యాడ్ అయిపోయి సో ఈ కేసు తెలంగాణలో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్స్ ని తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో స్టే కోసం వెళ్ళి అక్కడ ఏం చేసింది తెలంగాణ గవర్నమెంట్ అంటే ఈ 2024 వరకు ఎవరైతే పిటిషన్స్ ఉన్నారో వీళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తాము, రిమైనింగ్ క్యాండిడేట్స్ కి ఇవ్వము, 2025లో 33 జీవోనే ఇంప్లిమెంట్ చేస్తాం అనే విధంగా స్టే ఇవ్వమని చెప్పింది. తెలంగాణ గవర్నమెంట్ అప్రోచ్ అయింది, తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకుంది. సో అప్పుడు సిజిఐ గారు ఏమన్నారంటే సో మీరే మాట్లాడుకుంటున్నారు కాబట్టి స్టే ఇస్తాం, మీరు అడిగినా ఇచ్చేవాళ్ళను, అడగకపోయినా ఇచ్చేవాళ్ళము, సో మీరే ఒప్పుకుంటారు, మీరే పంచాయతీ తేల్చుకున్నారు కాబట్టి సో స్టే ఇస్తున్నాము, ఆ అప్లికెంట్స్ ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళకి సీట్లు ఇచ్చేయమని చెప్పింది. దీనివల్ల అదనంగా తెలంగాణలో పుట్టి పెరగకపోయినా వాళ్ళ పేరెంట్స్ మాత్రమే పెరిగితే అదర్ కంట్రీలో చదువుకున్న వాళ్ళకు కూడా సీట్లు వచ్చినాయి. మరి ఎవరు నష్టపోయారంటే 1 to 10th వరకు చదువుకొని 11th to 12th అనేది విజయవాడలో చదువుకొని సో కోర్టుకి వెళ్ళలేదు చూసారా, సో ఈ కోర్టుకి వెళ్ళని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అన్యాయం జరిగింది. ఇంకొక అన్యాయం ఏంటంటే అసలు తెలంగాణలో చదవకపోయినా కూడా 15% అన్రిజర్వ్లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఏమయ్యారంటే 100% తెలంగాణకి లోకల్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఆ కోర్టు కేసు వల్ల. ఇప్పుడు అదే కోర్టు కేసు ఏమైందంటే ఈ ఇయర్ కూడా ఈ 33 జీవోను ఇంప్లిమెంట్ చేయొద్దు, దానివల్ల మీరు నష్టపోతున్నామని కొందరు కోర్టు కేసులో వెళ్ళడం జరిగింది. సో తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టు ఏంటంటే సో 33 జీవోని సపోర్ట్ చేసినట్టు సో ఇక్కడ దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఇప్పుడున్న వాస్తవం ఏంటి, అసలు జీవో నెంబర్ 33 వల్ల జరిగే న్యాయం అన్యాయం ఏంటంటే చాలా ఎక్కువ % బెనిఫిటే ఉంది. ఎవరికి, బండ తెలంగాణ క్యాండిడేట్స్ అయిన వాళ్ళకు, మొత్తం తెలంగాణలో పుట్టి తెలంగాణలో చదువుకున్న క్యాండిడేట్స్ కి ఇది జీవో అనేది ఒక అదృష్టం లాంటిది అనమాట, తెలంగాణకు సంబంధించి జీవో. సో దీనిలో నష్టపోయే క్యాండిడేట్స్, ఫస్ట్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 1 to 10th వరకు తెలంగాణలో చదువుకొని, లేకపోతే 6th, 7th, 8th, 9th, 10th తెలంగాణ చదువుకొని ఒక్క 11th to 12th అనేది ఏపీలో చదువుకున్న వాళ్ళు. ఓకేనా, ఏపీ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అదర్ స్టేట్ లో చదువుకున్న క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వీళ్ళకు మాత్రమే ఈ జీవో నెంబర్ 33 వల్ల అన్యాయం జరుగుతుంది. ఓకేనా, సో ఒకవేళ ఈ జీవోని మళ్ళీ ఈ క్యాండిడేట్ కే ఇంప్లిమెంట్ చేస్తే దీంట్లో మళ్ళీ కొత్త క్యాండిడేట్స్, అసలు ఇక్కడ చదువుకునే క్యాండిడేట్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకేనా, వాళ్ళకు కూడా లోకల్ అవ్వడానికి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అది మనం కౌన్సిలింగ్ జరిగే టైంలో దీని గురించి మాట్లాడుకుందాం డీప్ గా, ఇంకేమైనా జరుగుతుందా లేదా, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం ఏం దీని గురించి మాట్లాడలేం. సో ఒకవేళ నన్ను 33 జీవో మీద ఒకవేళ ఏదైనా సజెషన్ ఇవ్వాలి అని నన్ను అడిగితే ఏంటంటే అట్లీస్ట్ 5% అన్న అన్రిజర్వ్డ్ కోటా అనేది ఉండాలి. ఓకేనా, అట్లీస్ట్ 5% అన్న అన్రిజర్వ్డ్ కోటా ఉండాలి. ఎవరి కోసం ఉండాలో చెప్తా వినండి. ఎవరి కోసం అంటే ఇప్పుడు మన స్టేట్ నుంచి, నేను ప్రాపర్ తెలంగాణ, మన స్టేట్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. ఓకేనా, బ్రతుకు తెరువు కోసం వేరే కాడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. మొత్తం ఇక్కడే ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పుట్టి పెరిగి సో బ్రతుకు తెరువు కోసమో లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థలలో పనిచేసే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ట్రాన్స్ఫర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఒక దగ్గర చదివారు, ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో కొన్ని రోజులు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజులు, తెలంగాణలో కొన్ని రోజులు, సో ఎక్కడో ఢిల్లీలో కొన్ని రోజులు, ఇలా చదవడం వల్ల ఏమవుతుందంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ వీళ్ళకి ఎక్కడా ఎలిజిబిలిటీ లేకుండా పోతుంది. ఓకేనా, ఎలిజిబిలిటీ లేకుండా పోతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ 33 జీవోని తెలంగాణ గవర్నమెంటే కొంచెం సవరించి, ఓకేనా, కొంచెం సవరించి అది 1%, 2%, 3% ఏం చేయాలంటే యుఎన్ఆర్ సీట్స్ అనేవి ఇవ్వాలి. ఈ యుఎన్ఆర్ సీట్స్ ఎవరి కోసం ఇవ్వాలంటే తెలంగాణ లోకల్ ప్లస్ ఈ నేను చెప్పిన కేటగిరీలు ఉన్నాయి కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో వేరే బ్రతుకుదేరు కోసం పోయి వేరే స్టేట్లో సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సో ఇలాంటి ఈ జియో 33 మీద ఇంకా కేసెస్ పడవు. సో ఇప్పుడు ఈ జియో నెంబర్ 33 మీద కేసెస్ పడడం వల్ల ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ ఇలాంటి డెసిషన్ గవర్నమెంట్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 150 మందిలో ఒక 50 నుంచి 60 మంది అసలు తెలంగాణకు సంబంధించి కాని వాళ్ళే, అంటే వీళ్ళు ఒకవేళ రిజర్వేషన్ ఇస్తే ఈ 15% అన్రిజర్వ్ లోకి వచ్చే వాళ్ళే డైరెక్ట్ లోకల్ అయి సీట్లు తీసుకున్నారు, డైరెక్ట్ లోకల్ అయిపోయి సీట్లు తీసుకోవడం జరిగింది. సో ఇది మనం తగ్గించాలి అని అనుకుంటే, ఒకవేళ తగ్గించాలి సో ఎప్పటికీ ఇష్యూస్ ఉండొద్దు అని అనుకుంటే సో ఈ 5% 1% ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఇది ఎప్పటి వరకు మన స్టూడెంట్స్ కి మనం అవగాహన కల్పించి ఒక 1 or 2 years స్టూడెంట్స్ ని ఇంకా వేరే స్టేట్లోకి వెళ్ళొద్దు, ఇది మా రూల్
అని ఒకవేళ గవర్నమెంట్ తీసుకుంటే ఇలాంటి కేసెస్ జరగవు అని నా అభిప్రాయం అనమాట. ఓకేనా, ఇది నా అభిప్రాయం. సో చెప్తుంది ఇది జీవో నెంబర్ 33 చెప్తున్న విషయం ఇది అనమాట. ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన అవసరం ప్రజెంట్ ఉండదు. సో మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే, నచ్చొచ్చు నచ్చకపోవచ్చు మీకు. ఓకేనా, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.